హలో అందరికీ. ఏంటి కొత్తిమీర వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ నేను గోంగూర చికెన్ చేశానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా. ఇప్పుడు చూపించిన విధంగా చికెన్ని కడుక్కుందామండి. నూనె సరిపడినంత. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఇప్పుడు పొయ్యి వెలిగించి దాని మీద కడాయి పెడదాం. కడాయి వేడైన తర్వాత నూనె వేసి అది హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకుందాం. అవి కొంచెం వేగగానే వెంటనే కరివేపాకు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలా నీట్గా కలుపుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ నేను పసుపు వేసాను. దాని తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. అలా గరిటెతో తిప్పిన తరువాత ఇప్పుడు టొమాటోని వేసేసుకుందాం. టొమాటో వేగిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేద్దాం. చికెన్ కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందామండి. మూత పెట్టి దాంట్లో వచ్చే వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఆకులన్నిటినీ వేసేసుకుందాం. చూపించిన విధంగా గోంగూర అంతా వేసేసుకొని కలపకుండా ఏం చేయాలంటే మనం మూత పెట్టుకొని ఉంచాలి. మూత ఓపెన్ చేస్తే చూసారా, ఆ స్టీమ్కి ఆకులన్నీ అలా స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు జస్ట్ గరిటెతోటి అలా కలుపుదాం. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటాయండి. ఆ టైంలోనే కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకుని మళ్ళీ కొంచెం సేపు కలుపుదాం. దాని తర్వాత సరిపడా చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ అయిన వెంటనే మనం మూత తీసి చూస్తే ఆహా, వేడి వేడి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఎలా పొగలొస్తున్నాయో? కింద దింపేసి మనం కొత్తిమీర పైన చల్లేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే గోంగూర చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అన్నీ బాగుందా? సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగుంది.